2016లో గెలిచిన కార్పొరేటర్లతోటి సఖ్యత సరిగా లేదు. 2018లో కూడా సఖ్యత అలాగనే ఉంది. అసలు కలుపుకొని పోవట్లేదు ఎమ్మెల్యే అనేది పెద్ద ఆరోపణ మీ మీద. ఎందుకలా? ఇక్కడ చూసినట్టయితే రామంతపూర్లో కావచ్చు పాత కార్పొరేటర్తో కావచ్చు, ఉప్పల్ పాత కార్పొరేటర్తో కావచ్చు, ఇక్కడ చూసినట్టు చిలకానగర్ పాత కార్పొరేటర్తో కావచ్చు. సో ఎందుకు మీకు? నాకేమున్నది, నాకు అటువంటి గతంలో టికెట్ ఇచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు మీకు టికెట్ భేదాభిప్రాయాలు ఎక్కడ లేవు నాకు. మీరు అనుకుంటున్నారు మీరు భేదాభిప్రాయం ఉందని, కానీ నాకు ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు. గతంలో కూడా నేను ఎలక్షన్ ఉన్నప్పుడు మీకు తెలుసు టికెట్ వద్దని రోడ్ల మీద ఎక్కిన వాళ్ళని దూరం పెట్టారన్నట్టు టాక్. నాకేమవసరం దూరం పెట్టేది ఉంటుంది, నాకు అందరు కావాలి కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను అట్లా ఒకరు దూరం పెట్టడం దగ్గర పెట్టడం నాకు అందరు కావాలి, అందరు దాకుండా చేసుకుంటా, అట్లా ఏముండదు. వారి అభిప్రాయాలు వేరు ఉండొచ్చు, నాకు టికెట్ రాలేదు కాబట్టి దూరం ఉంటారు వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను అట్లా ఏముండదు. నేను ఇప్పటికి పిలుచుకుంటా ప్రోగ్రాంలో, మొన్న కూడా ప్రోగ్రాం పిలిచి ఆత్మీయ సమ్మేళనాలు పిలిచినాము, అదేవిధంగా ప్రోగ్రాంలో పిలుచుకుంటాం. అట్లా ఏముంటుంది, అట్లాంటిది ఏముండదు, అట్లా భేదాభిప్రాయాలు ఏం లేవు. 2018లో ఎలక్షన్లప్పుడు వ్యతిరేకం చేసిండ్రు, మళ్ళీ కలుపుకొని పోయినాం. మళ్ళీ తర్వాత ఎవరు రావాలో టికెట్లు అధిష్టానం నిర్ణయించింది, అధిష్టానం ఇచ్చింది కదా, నేను కాదుగా టికెట్ ఇచ్చింది. అధిష్టానమే ఎవరెవరు పని చేయగలుగుతారో ఎవరు చేసినా అధిష్టానం ఇచ్చింది. అధిష్టానం ఇచ్చిన దానికి కట్టుబడి ఉన్నాం కదా, దాంట్లో ఎక్కడ పొరపాటు లేవు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏమో అధిష్టానికే తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ రిపోర్ట్ తీసుకుంటూ, సర్వే రిపోర్ట్ తీసుకుంటూ, వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటూ అవన్నీ తీసుకుని అధిష్టానం ఇచ్చింది.